కృష్ణా జిల్లా కేసరపల్లిలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ఈ వేడుకలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నాము. కేసరపల్లిలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇందులో పాల్గొన్నారు. మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ఎలా నిర్వహిస్తున్నారు? చాలా బాగుందండి, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, బాగా చేశారు. ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. మనకి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు అన్నీ. ఇక్కడ ముగ్గుల పోటీలో చాలా బాగా ముగ్గులు వేశారు. కొంతమంది అయితే మొత్తం అసలు అన్నీ ఏమేం చేస్తాం భోగి మంటలతో సహా వేశారు. ఒకళ్ళు అయితే చాలా బాగా చేశారు. ఆవులు అన్నీ బాగుందండి. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పండుగకి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా వస్తారు కదా, పిండి వంటలు అవన్నీ ఎలా చేసుకుంటారు? అసలు సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ కదండి. మొత్తం పిండి వంటలు కానించి భోగి మంటలు, గాలిపటాలు, ఆవులు. బేసిక్గా మనకి కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ కొత్త పంట నుంచి వచ్చే బియ్యం ధాన్యాలతో మనము అరిసెలు, పిండి వంటలు, రకరకాలైన వంటలు చేసుకుంటాము. అవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్స్ని అందరికీ చూపెట్టడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనం ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుందండి. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి పండుగ అయినా సరే ఈ రోజు నుంచి పండుగలాగా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ముగ్గుల కాంపిటీషన్ చాలా బాగుంది. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బాగుందండి. ఇక్కడ కేసరపల్లిలో చూసుకుంటే ముందస్తుగా సంక్రాంతి వేడుకలు వచ్చాయనే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో మరికొంతమంది. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు? చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. ముగ్గులు అవన్నీ చాలా బాగా వేశారు. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట అండి, మన తెలుగుదేశం పార్టీ మన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో ఇక్కడ టీడీపీ కావచ్చు, కూటమి నాయకులందరూ కూడా ఈ ఏర్పాట్లలో భాగం అయ్యారు. అలాగే తెలుగు మహిళలు 5 రోజుల నుంచి దీనికోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇక్కడ లోకల్ మా గన్నవరం నియోజకవర్గంలో 100 మంది పార్టిసిపేట్ చేశారు. 100 మందికి కూడా బహుమతులు ఇస్తున్నాం. అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేసాం. ఏర్పాట్లు మీరు అన్ని రకాలుగాను వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటట్టు మంచి ప్రైజ్ మనీ పెట్టాం. అన్ని రకాల ఏర్పాట్లు శుభ్రంగా చేశామండి. దానికి సహకరించిన మా తెలుగు మహిళలకు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారికి కావచ్చు, మిగిలిన నాయకులందరికీ కూడా, కుటుంబ నాయకులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇక్కడ ముగ్గుల పోటీలతో పాటు మరోవైపు కోళ్ల పందాలకి సంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి కోడి పందాలకు కూడా బరులు ఏర్పాటు చేశారు. బరుల్లో కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ ఎవరి వాళ్ళు కూర్చునే విధంగా కుర్చీలతో పాటు విఐపి లాంజ్లు కూడా ఈ ఏదైతే కోడి పందాల బరులు ఉన్నాయో అక్కడ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క బరులన్నింటినీ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఎండ ఉంటుంది కనుక ఈ 3 రోజుల పాటు ఎవరైతే ఈ కోడి పందాలకు వచ్చారో, ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఈ కోడి పందాలకు ఎక్కువగా ఆసక్తిగా తిలకించేందుకు ఎక్కువ మంది వస్తుంటారు. వారు ఎవరైతే వస్తున్నారో వారికి అన్ని రకాల ఏర్పాట్లు, వారికి ఫుడ్ కానీ బెడ్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉండేటట్లు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోళ్ళకి సంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించేందుకు మాత్రమే ఈ ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వారితో కూడా మరిన్ని విషయాలు మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ కోడి పందాలు ముఖ్యంగా మన తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగల్లో సంక్రాంతికి నిర్వహించేటువంటి ఈ కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారు? చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. అట్ ద సేమ్ టైం అసలు ఈ నిర్వహిస్తానికి కారణం మా ఎమ్మెల్యే వెంకటరావు గారు. ఆయనకి ఏది చేయాలన్నా దే ఆర్ థింకింగ్ బాగా హైక్లో చేయాలి. అట్టాగే ఆయన హై మెజార్టీతో గెలిచారా అవి కూడా అన్నీ అటాక్ చేయమంటారు అన్నమాట. అందుకనే మాకు చాలా ప్రెస్టేజ్గా ఆయన ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇక కోడిపంది దిస్ ద బిగ్గెస్ట్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంత ఏరియాలో సంక్రాంతి సంబరాలు అసలు ఎక్కడ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో. గోకరాజు గంగరాజు గారి ప్రాంగణం నిజంగా ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఏరియాలో మొత్తం మనకి అడగంగానే ఈ ప్రాంగణం ఇచ్చి సపోర్ట్ చేశారు బాగా. ఇక లోకల్ కేసరపల్లి గ్రామస్తులందరూ మాకు చాలా గ్రాండ్గా సపోర్ట్ చేశారు. యూత్ కానివ్వండి, గన్నవరం కానీ అందరూ బాగా గ్రాండ్గా సపోర్ట్ చేశారు. అందుకనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం.
అంటే ముఖ్యంగా కోడి పందాలు అంటే గోదావరి జిల్లాలు మాత్రమే గుర్తొస్తాయి. గోదావరి జిల్లాలని తలదన్నేలా ఇక్కడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఈ బరులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ చెన్నై కోల్కతా హైవే పైన కూడా అది చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాంతము. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాంతోపాటు విఐపి లాంజ్లు కూడా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ఇది టౌన్కి దగ్గరగా ఉండటం మూలనండి ఎక్కువ మంది మహిళలు ఈరోజు పెట్టాం కదండి ముగ్గులు పోటీ, ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చోవడానికి అనువుగా విఐపి లాంజ్లు ఇటువంటివన్నీ ఏర్పాటు చేశాం సార్. సో కోళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటికి ఎక్కడ వెళ్ళకోగనట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, అదెందుకంటారు? ఏదండి కోళ్ళకు సంబంధించినటువంటి అది కోళ్ళ గాబులండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు కదా, దాన్ని కప్పు పెట్టుకోవడానికి ఎవరి దాన్ని వాళ్ళు దాచుకోవడం కోసం అని చెప్పి పెట్టాం. అయితే ఓవరాల్ చూసుకుంటే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి బరులు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఆ బరులకు సంబంధించి ఏదైతే ఉందో అక్కడ కూడా మహిళలతో పాటు పురుషులు రకరకాల ప్రాంతాల నుండి వస్తుంటారు. వారికి ఎలాంటి లోటుపాటు లేకున్నట్లుగా ఈ యొక్క ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. పూర్తిగా సంప్రదాయబద్ధంగా మాత్రమే ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూసుకుంటే విజువల్స్లో చూడుకోవచ్చు, ఇక్కడ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారు. పల్లెటూరు అంటేనే సంక్రాంతి అంటేనే పల్లెటూరు అంటేనే సంక్రాంతి. మొత్తం సంక్రాంతి అంతా పల్లెటూరుకు వచ్చిందనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చూస్తే మనకు అనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ యొక్క బరులకు సంబంధించినటువంటి దగ్గర కూడా మొత్తంగా ఫోల్లు ఏర్పాటు చేసి ఒక్క గ్యాలరీలో ఉన్న వాళ్ళు మరొక గ్యాలరీలోకి రాకున్నట్లుగా మొత్తం ఫోల్స్ పెట్టి ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరి బరిలో వారే ఉండాలి, ఎవరికి ఏర్పాటు చేసినటువంటి లాంజ్లో వారే ఉండే విధంగా కుర్చీలు ఏర్పాటు చేసి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇందులోకి అలౌ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, కేసరపల్లి నుంచి.